హలో అండి. ఈరోజు ఎర్రదుంపలు టమాటా వంకాయ కర్రీ చేస్తానండి. వంకాయని ఇలా తరిగి పెట్టుకున్నాను. దీన్ని ఎర్రదుంపలు అంటారు. మన శ్రీకాకుళం సైడ్ అయితే కందమూలం కూడా అంటారు. టమాటా ఎర్రదుంపలు వంకాయ కర్రీ చేస్తానండి ఇవాళ. ఎర్రదుంపలు వంకాయ టమాటా కర్రీకి పోపులు వేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పోపులు వేసాను. పోపులు వేగాయి. పోపులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా. మగ్గాలి. ఇప్పుడు టమాటాలు మగ్గాలంటే ముందుగా ఉప్పు వేసుకోనండి. నేనైతే కూరకు సరిపడా ఉప్పు వేస్తున్నాను. కూరలో పసుపు కూడా వేసానండి. టమాటా బాగా మగ్గిందండి. ఇప్పుడు కూరకు సరిపడా కారం వేస్తాను. చక్కగా కలుపుకొని కాసేపు మగ్గబెట్టాలి. చూడండి, టమాటా ఉల్లిపాయ చక్కగా మగ్గింది. దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం అనమాట. వంకాయ ఎర్రదుంప చూపించాను కదా కట్ చేసేటప్పుడు. ఇది చక్కగా కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్కి ఇలా మెత్తగా వస్తుంది అనమాట. కానీ నీళ్ళు అవసరం లేదు. నీళ్ళు వేయకుండా ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకున్నాం. ఇవి ఉడికించేటప్పుడు ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసి ఉడికించుకున్నాను అనమాట. స్పూన్ అంటే నేను చిన్న స్పూన్ పెట్టాను. హాఫ్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. దీంట్లో కూడా కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం కదా, అంతకలిపి పాపు స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ మగ్గాయి. దీంట్లో ఇవి వేసుకొని కలుపుకుంటే అంతేనండి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది కూర. వంకాయ ఎర్రదుంప కూర. ఎర్రదుంపకి గనిసిగడ్డ అంటారు, కందమలం అంటారు, ఎన్నో పేర్లు పెడతారు. ఆ దుంప తీయగా ఉంటుంది, కూర ఏం బాగోదు అనుకుంటాం. కానీ వంకాయ టమాటా కలిస్తే కూర బాగుంటుంది. ఇంకేనండి, కూర రెడీ. చూడండి, కూర బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వంకాయ ఎర్రదుంపతో టమాటా వేసి కర్రీ అన్నమాట.